ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మా అదృష్టానికి వేగాక సింగన్ అనే ఒక రాక్షసుడు ఉన్నాడమ్మా. వాడు మా గూడెం ఆడబిడ్డల్ని ఎత్తుకెళ్ళి పాడు చేసి చంపేస్తున్నాడు తల్లి. ఆడి నుంచి ఆడను కాపాడే దేవుడు లేడు, ఏ పోలీసు రాడు. ఇక మాకు దిక్కెవరు లేరమ్మా. ఇన్ని జరుగుతున్నాయని మాకు తెలీదండి. మీరు చెప్తుంటే మా మనసు చెల్లించిపోతుంది. నష్టపోయిన అందరికీ అండగా ఉంటాం పెద్దయ్య. మీకు ఆ రాక్షసి పీడ లేకుండా చేస్తాం. పోయిన వారిని ఎలాగో తీసుకురాలేము, ఉన్న వారిని కాపాడుకుంటాం. ఇక ఇలాంటివి జరగకుండా నేను అరికడతాను. మీకు ధైర్యంగా రావాల్సినవన్నీ వచ్చేలా నేను చర్యలు చేపడతాను. అందుకు మేమేం చేయాలి తల్లి? ఎమ్మెల్యే కొండారెడ్డి గారు చనిపోయారు కదా, మళ్ళీ రీఎలక్షన్ జరగబోతుంది. మీ గూడెంలో కూడా 100% పోలింగ్ జరిగితే ప్రభుత్వం ఏర్పడుతుంది. అప్పుడు మీ సమస్యలు కూడా తీరుతాయి, ఇంకో ప్రాణం పోదు. అనుకున్నాను కలెక్టర్ అమ్మా, మీరు ఇందుకే వచ్చారని అనుకున్నాను. ప్రతి 5 ఏళ్లకి మీలాంటోళ్ళు మా గూడెం వెతుక్కొని వచ్చి మరి చెప్పే మాట ఇదేనమ్మా. మీ కష్టాలన్నీ తీరిపోతాయని, మరో ప్రాణం పోదు అని. మేము నమ్మేసి 5 ఏళ్ల క్రితం వరకు ఓట్లేసినావు తల్లి. మా అవసరం తీరినాక ఎవ్వరూ మా కాడికొచ్చిన పాపాన పోలేదమ్మా. మేమే ఎత్తుక్కొని వెళ్ళినా కూడా మమ్మల్ని పట్టించుకునే నాదుడే లేడమ్మా. చేస్తామన్న హామీలన్నీ నీటి బుడగలాగే అయిపోయినాయి తల్లి. మా ప్రాణాలు ఇలా పోతూనే ఉన్నాయమ్మా. అందుకే మేమెవరం ఓట్లేయకూడదని నిర్ణయించుకున్నాం. ఇక మీదటి ఇలా జరగదని నేను మీకు హామీ ఇస్తున్నాను పెద్దయ్య. చూడమ్మా, విని విని విసుకుపోయాం తల్లి. మమ్మల్ని మనుషులుగానే చూడని మీకు మా ఓటు అడిగే హక్కు మీకు లేదు. మాకు నిరాశలు మిగిలిచ్చేది వద్దు. పెద్దయ్య, మీ ఆవేదన నాకు అర్థమవుతుంది. ఈసారి నా మాట వినండి. మీకు రాజ్యాంగం కల్పించిన ఓటు శక్తిని కాస్త గుర్తించండి. ఆ హక్కుని వినియోగించుకోండి. ఎప్పట్లాగా ఈసారి జరగదు అని మాత్రం నమ్మండి. నమ్మేలా ఎన్నడూ జరిగిందే లేనప్పుడు ఈ పాలి జరుగుద్దని మేము నమ్మమమ్మా. ఏంటమ్మా, రాజ్యాంగం కల్పించిన అక్క అమ్మ ఓటు? మా ఓటు మాకేం చేయదమ్మా. గెలిచిన వాడికి ఇంకా ఇంకా లాపట్టానికి ఉపయోగపడుతుందని చెప్పి అది మాకు ఆలస్యంగా అర్థమైందమ్మా. మాకు కనీస అవసరాలు తీర్చలేని మా హక్కు మాకెందుకమ్మా? మాకు అక్కర్లేదు. ఆ హక్కు మీరే తీసుకోండి. అరే, చెప్తుంటే అర్థం చేసుకోరే. మేడం చెప్పినట్టు అందరూ ఓట్లేయండి. కేపీ చెప్తున్నాడు. ఏం చెప్తావు నువ్వు? ఏంటో నువ్వు చెప్పేది? ఏంటో చెప్పేది? మా గూడెంకి వచ్చి నువ్వు చెప్పేది ఏంట్రా? ఏంట్రా నువ్వు చెప్పేది? మాకున్న బాధకి ఆవేశానికి చంపినా చంపుతాం. మీరు పోండి. మేమిక్కడి నుంచి వెళ్ళడానికి రాలేదు, మీ సమస్యల్ని తీర్చడానికే వచ్చాం. కాస్త అర్థం చేసుకోండి. ఓటు వేయడం ప్రతి ఒక్కరి బాధ్యత. ఇక్కడ ఒక ఊరుందని, ఇంతమంది జనాలున్నారని గుర్తించాలన్నా, ప్రభుత్వం మీకేమైనా చేయాలన్నా మీరు ఓటు వేయాలి. ఆరు బయట చల్లని గాలిలో
ప్రేయసి కింద దగ్గరగా పడుకుంటే బా ఈ ఫీలింగ్ భలే ఉందా. మేము మిమ్మల్ని నమ్మం అంటే నమ్మము. వెళ్ళండి. ముందు వీళ్ళ అపనమ్మకాన్ని పోగొట్టాలి అంటే నా మీద వీళ్ళకి నమ్మకం కలగాలి. వీళ్ళ బాధలన్నీ తీర్చాలి. అప్పు, అశ్విన్ గారికి మంచినీళ్ళు ఇవ్వు. అలాగే చిన్నక్క. అశ్విన్ గారు, చిన్నక్క చిన్నక్క చిన్నక్క, అశ్విన్ గారి నోట్లో నుంచి నురుగొస్తుంది చిన్నక్క. అశ్విన్ గారు, అశ్విన్ గారు, అశ్విన్ గారు, అశ్విన్ గారు ఏమైంది? అశ్విన్ గారు, అశ్విన్ గారు, అశ్విన్ గారు ఏమైంది? అశ్విన్ గారు లేవండి. అశ్విన్ గారు, అశ్విన్ గారు. అమ్మా, పాము కరిచినదమ్మా. ఇప్పుడెలా? హాస్పిటల్ కూడా లేదు కదా. పోనీ నాటు వైద్యం చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే పిలవండి. అమ్మా, పాసర మందు రావులు ఊళ్ళో లేడమ్మా. వచ్చాడేమో చూసొత్తాను తల్లి. అయ్యో బాబుకి ఎట్ట అయిపోయినదే. అశ్విన్ గారు, అశ్విన్ గారు, అశ్విన్ గారు మీకేం కాదు. కళ్ళు మొయ్యొద్దు, మమ్మల్ని చూస్తూనే ఉండండి. అశ్విన్ గారు, అశ్విన్ గారు. చిన్నక్క ఆయన వచ్చాడో లేదో చూస్తుంటే విషయం ఒళ్ళంతా పాకేటట్టుంది. మేడం భయం వేస్తుంది మేడం. భయపడకండి. ఆ భయమే ముందు మనల్ని చంపుతుంది. అశ్విన్ గారికి ఏం కాదు. మీరు ఆ విషయం పైకెక్కకుండా ఏదైనా తాడుంటే గట్టిగా కట్టండి. అలాగే మేడం. అశ్విన్ గారు, కలెక్టరమ్మా, రాములు ఉన్నాడమ్మా. ఇదిగో తీసుకొచ్చానమ్మా. శాంతమ్మ ఎక్కడ కరిచింది? అదిగో కుడికాలకయ్యా. దీన్ని ఎలాగైనా బతకాలి. ప్లీజ్ కాపాడండి. నా ప్రయత్నం నేను చేస్తానమ్మా. సుందరయ్య, నువ్వు రాయి తెచ్చిపెట్టు, నేను ఆకు తెస్తా. అమ్మా కలెక్టరమ్మా, ప్రత్యక్షంగా చూస్తున్నారు కదమ్మా. ఎటు నుంచి ప్రాణానికి ఏ ముప్పు వస్తుందో తెలీదు. భయం గుప్పెట్లో పెట్టుకుని బతుకుతున్నావమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.